హైదరాబాద్లోని ఒక చిన్న కాలనీలో భార్గవ అనే బాలుడు జీవిస్తున్నాడు. వయసు 16 ఏళ్లు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన అతని జీవితం సాదాసీదా అయినా కలలతో నిండి ఉంది. ఈక భార్గవ నాన్న శ్రీకాంత్ ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తారు. నెల చివర్లో జీతం వచ్చి ఇల్లు, విద్యుత్, రేషన్ బిల్లు చెల్లించిన తర్వాత మిగిలేది చాలా తక్కువ. అమ్మ సునీత ఇంటి పనులతో పాటు కొద్దిగా బట్టలు కుట్టి అదనపు ఆదాయం తెచ్చేది. రమేష్కు చదువు అంతగా ఇష్టముండదు, కానీ క్రికెట్ అంటే ప్రాణం. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి స్నేహితులతో మైదానంలో బ్యాట్ పట్టుకుంటే సమయం ఎలా గడుస్తుందో తెలియదు. ఆదివారం ఉదయం పక్కవీధిలోని పిల్లలతో మ్యాచ్ ఆడుతున్న భార్గవ చివరి ఓవర్లో 6 కొట్టి జట్టుకు గెలుపు తీసుకొచ్చాడు. స్నేహితులు ఆనందంతో అతన్ని భుజాలపై ఎక్కించారు. ఆ ఉత్సాహంతో ఇంటికి వచ్చి తల్లిదండ్రుల ముందు భార్గవ ఇలా చెప్పాడు: నాన్నా, నేను స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అవ్వగలనని కోచ్ అంటున్నారు. కానీ కొత్త కిట్ కొనాలి, 3000 రూపాయలు అవుతాయి. అప్పుడు వాళ్ళ నాన్న కొంచెం ఆలోచిస్తూ, భార్గవా, నీకు టాలెంట్ ఉందని నాకు తెలుసు. కానీ ఈ నెల అప్పటికే స్కూల్ ఫీజులు, గ్యాస్ బిల్లు, లైట్ బిల్లు అన్నీ ఉన్నాయి. చూద్దాం, వచ్చే నెలలో ప్రయత్నిద్దాం. అలా అనగానే భార్గవ చిన్నగా నిరాశగా సరే నాన్నా అని అన్నాడు. అతని ముఖంలోని వెలుగు తగ్గింది. కాని అమ్మ సునీత నిశ్శబ్దంగా విన్నది. భార్గవ అమ్మ వాళ్ళ నాన్నతో ఇలా అన్నది: మన బాబు కలను ఆపకూడది. నేను కొంత బట్టలు అదనంగా కుట్టి కాస్త సేవింగ్స్ నుంచి తీసుకుందాం. అప్పుడు శ్రీకాంత్ నిట్టూర్చుతూ, సరే, నీకు అంత నమ్మకముంటే మనం ప్రయత్నిద్దాం. వెంటానే మరుసటి రోజు వాళ్ళ నాన్నన భార్గవకి కొత్త క్రికెట్ కిట్ కొనిచ్చాడు. ఆనందంతో కొత్త క్రికెట్ కిట్ను తెరిస్తున్న కౌమార వయస్కుడు వెనుకన తల్లిదండ్రులు చిరునవ్వుతో నిలబడి ఉన్నారు. తలుపు గుండా క్రీడా మైదానం కనిపిస్తుంది. కొత్త కిట్ వచ్చాక భార్గవ ప్రాక్టీస్ మరింత కష్టపడి చేశాడు. ఉదయం 5 గంటలకి లేచి పరుగు, జిమ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇలా రోజు మొత్తం క్రమశిక్షణతో గడిపేవాడు. స్కూల్లో కూడా మార్కులు తగ్గకుండా ప్రయత్నించాడు, ఎందుకంటే నాన్నతో చేసిన ఒప్పందం గుర్తుంది. కొన్ని నెలల తరువాత జిల్లా స్థాయి టోర్నమెంట్లో భార్గవ అద్భుతంగా ఆడాడు. అతని ప్రదర్శనను చూసి ఒక స్పోర్ట్స్ అకాడమీ కోచ్ వచ్చి ఉచిత స్కాలర్షిప్ ఇచ్చే ప్రతిపాదన చేశాడు. తరువాత కొద్ది రోజులకి స్కాలర్షిప్ కూడా వచ్చింది భార్గవకి. ఒక సాయంత్రం అందరూ ఇంట్లో భోజనం చేస్తూ భార్గవ వాళ్ళ నాన్న భార్గవతో ఇలా అన్నారు: భార్గవా, నీకు స్కాలర్షిప్ వచ్చిందని విన్నాను. ఇది పెద్ద అవకాశం. నువ్వు కష్టపడ్డావు, దాని ఫలితం వచ్చింది. అప్పుడు వాళ్ళ అమ్మ, చూడు, నీ కల నిజమవుతుంది, కాని క్రమశిక్షణ మాత్రం ఎప్పటికీ విడవద్దు. ఇంకా భార్గవ ఆనందంతో కంటినీటితో ఇలా అన్నాడు: మీరే నాకు బలం. మీ సపోర్ట్ లేకుండా నేను ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు. ఆ రాత్రి భార్గవ తన చిన్న గదిలో కూర్చొని కిట్ బ్యాట్ పక్కన ఉంచి నిద్రపోయాడు. ఆ బ్యాగ్లో ఉన్నది కేవలం బ్యాట్, బాల్ మాత్రమే కాదు, తన తల్లిదండ్రుల త్యాగం, తన శ్రమ, తన కల. Thanks for watching. Please subscribe.